నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 26, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 6:14 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘ బహుళ త్రయోదశి తిథి ఫిబ్రవరి 25 మంగళవారం ఉదయం 10:33 ఫిబ్రవరి 26 బుధవారం ఉదయం 9:46 వరకు త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘ బహుళ చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఫిబ్రవరి 26 బుధవారం సాయంత్రం 4:34 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి బుధవారం సాయంత్రం 4:38 వరకు ఉంటుంది. తదుపరి కుంభరాశి ప్రారంభమవుతుంది. యోగం పరిగా రేపు తెల్లవారుతనగా గురువారం తెల్లవారితే 2:57 వరకు. తదుపరి శివ కరణం వణిజ ఉదయం 11:11 వరకు. తదుపరి విష్టి రాత్రి 10:08 వరకు. తదుపరి శకుని చతుస్పాద. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 8:28 రాత్రి 10:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:36 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:04 నుండి తెల్లవారితే 5:52 వరకు. ఈరోజు అమృత గడియలు మరి అభిజిత్ ముహూర్తం రెండూ లేవండి. బ్రహ్మ ముహూర్తం మాత్రమే శుభ సమయాల్లో ఉంది. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, అర్జునుడి భార్యల పేరు ఏమిటి? మీకు ఎంతమంది పేర్లు తెలిస్తే అంతమంది రాయండి. మొత్తం తెలిసినా పర్వాలేదు, ఎవరి పేరు తెలిసినా రాయండి. అదేవిధంగా మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్టి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, కర్ణుడి భార్యల పేరు ఏమిటి? వృషాలి, సుప్రియ అండి. దుర్గా గారు అయితే ఒక్క దానికి ఆన్సర్ అయితే చేశారు, ఇంకెవరైతే ఆన్సర్ కూడా చేయలేదు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి మీ పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు మహాశివరాత్రి అండి. తప్పకుండా ఈ మహాశివరాత్రికి మీకు కుదిరితే ఉపవాసం చేయండి. ఏది కుదరని పక్షంలో ఉపవాసం కానీ జాగరణ కానీ ఒక చెంబుతో నీళ్ళు శివుడికి వేయడానికి ప్రయత్నించండి. శివాలయానికి కూడా వెళ్ళలేని, ఖాళీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ఒక రుబ్రాయ శనకాలు ఉంటాయి కదండి, ఆ రుబ్రాయ మీద ఒక చెంబు నీళ్ళు వేసిన శివుడేనండి తప్పకుండా అనుగ్రహిస్తాడు. తప్పకుండా ఈ ఒక్క పనైనా చేయడానికి ప్రయత్నించండి. కుదరలేని వాళ్ళు, కుదిరిన వాళ్ళు చక్కగా వెళ్ళి అభిషేకం చేయించుకోండి. శివరాత్రి యొక్క 4 జాముల పూజా సమయాలు అన్నీ కూడా వీడియో చేసి పెట్టానండి. వీడియో చివరి మీకు కనిపిస్తుంది, మీకు అవసరం అనుకుంటూ చూడండి. అదేవిధంగా శివరాత్రి రోజు ఇంట్లో మనం పూజ ఏ విధంగా చేసుకోవాలి, మనకి అభిషేకానికైనా ఇంట్లో అభిషేకం చేసుకోవడానికి శివలింగం లేకపోతే ఏ రకంగా పూజ చేసుకోవాలనేది వీడియో నేను చేశానండి.
తప్పకుండా నా ఛానల్లో చూడండి. అదేవిధంగా ఈరోజు ఈశ్వర కళ్యాణం కూడా అండి, మరియు శ్రీ గోవిందమాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం కూడా, మరియు నటుడు కమేడియన్ శివాజీ రాజా పుట్టినరోజు అండి. ఆయనకు మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. షడ్రుచులు బై కిరణ్ ఈ ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సందేహాలు, పురాణ కథల వంటి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఇంకా ఎన్నో స్తోత్రాలు తేలిగ్గా అందరూ నేర్చుకునే విధంగా చెప్తారు. కాబట్టి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.